హలో స్వాతి, వేరే నంబర్ అయ్యా ఇది, ఇదే కదా. హలో బాబు, హలో మా స్వప్న అమ్మాయి లేదా? స్వాతి లేదమ్మా. హలో, అమ్మాయితో మాట్లాడాలమ్మా. హలో హలో అక్క ఇస్తుండవా? అక్క బదులు నీళ్ళు పెడుతుందక్క. మొన్న కూడా మళ్ళా చేసే తీలా మీరు. ఒక విషయం, మా అబ్బాయి 20 రోజుల నుంచి ఏం తినడం లే, వాడిని అడుగుతున్నారంట ఈదుల్లో. పద్ధతి కాదు ఇది. 16 లక్షల అప్పు జీతంతో ఎట్ట తీరుస్తామని చెప్పి కామ్గా అయిపోతారు. 4 రోజులు సెలవు పెట్టా నేను. దేవుడు కనిపించాడు మా ఓటు చేత ముద్ద మింగియడానికి. నాకు ముదువర్తిపాళెం ఆర్ఎంపీడ అమ్మాయి వచ్చి నాకు ఆ అమ్మాయి కోసమే కదా. ఇప్పుడు మా నాయన అప్పు అని ఇంటిల్లి పాది అడిగారు. 40 ఏళ్ల కిందట అప్పు అడిగిన ఆయన పుట్టలా, అడిగిన వాళ్ళు పుట్టలా, నేను పుట్టలా. ఉండింది మా అమ్మ ఉండింది. మా నాయన 20 ఏళ్ళ దాకా తిరగతున్నారు, అడగల. నా పెళ్ళప్పుడు మా అత్తోళ్ళని అడిగారు, వాళ్ళకి సంబంధమే లేదు అసలు. వాళ్ళు ఎవరు మాకేమైనా చుట్టాలా? బాబు బాగుగానే అడిగారు అందరూ. సరే ఇచ్చేసామో అయిపోయింది. తీసుకున్న ఆయన కూడా మళ్ళీ అడుగుతాడు. అది ఇచ్చాం కదా, గుర్తు లేకుండా ఎట్టబోద్ది. 5 సవర్లకు 14 సవర్లు చెప్పారు. అవన్నీ వదిలేస్తామో. ఇప్పుడు తీసుకొని 2 నెలలు అని చెప్పి ఆ చెంచాయికి పూర్తిగా ఇచ్చేసి మాకు రూపాయిలా. వాళ్ళ పొలం కొన్నప్పుడు ఇచ్చిన డబ్బులు కూడా మాయి. 1 రూపాయికి కొన్నారు, 6-7 రూపాయలు చేస్తుంది, లాభమే కదా. ఇప్పుడు మా పిల్లకాయలు, నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, మా వాడు ఎక్కడ పనికి పోవడం లేదు, ఖాళీగా కూర్చుంటున్నాడు. వాడు మనసు చెదిరిపోతే నేనేం చేయగలను వాడిని? నేను బడికి వస్తే పిల్లకాయలను అడుగుతున్నారు. బిడ్డల్ని వాడు వదిలేసి వాళ్ళ చేత అడిగిచ్చి నేను బడికి ఎట్ట రాగలను? 5 రోజులు సెలవు పెట్టా, నెలంతా సెలవు పెడితే నాకేమి ఎవరు గంపల దొర సమయం కూర్చోబెట్టి సాకండి నన్ను. పద్ధతే ఇది. ఇప్పుడు చేస్తే ఇందిరాకి వాళ్ళని అడిగి తీసుకోనింది మొన్న. ఇప్పుడు చేస్తే బిజీలో పెట్టేసింది, బయట వేరే వాళ్ళ ఫోన్లో చేస్తే. ఆయనకి చేస్తే ఆయన అంటాడు, ఆమెను పెట్టేస్తాడు. ఎట్టొకటి చేసి ఇవ్వాలి కదా. మీరు స్థలాలు 100 అంకణాల స్థలాలు కొన్నారు, పొలాలు కొన్నారు, అమ్మారు. ఇవన్నీగా చేయాల్సింది. వాడెవడో ఇల్లు కట్టుకుంటా ఇంటి ఫోటో కూడా పెట్టాడు. అన్న డబ్బులు ఇవన్నా, మా జనవరిలో అడిగితే మార్చి అంటివి, మార్చి అడిగితే మే అంటివి, మే అడిగితే మళ్ళా అని చెప్తాడంట. వాళ్ళ ఇంట్లో ఎట్ట ఒప్పుకుంటారు? వాళ్ళ మామవాళ్ళు వాళ్ళ అమ్మవాళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు? ఓడు ఈడు అన్నానని వాళ్ళు ఏం చిన్నపిల్లకాయలు కాదు, పెద్దోళ్ళే వాళ్ళు. కట్టాలమ్మా ఈరోజు రేపో. మా పిల్లోడు ఉగ్గబట్టేసి ముదువర్తిపాళెం ఆర్ఎంపీ డాక్టర్నే తీసుకొచ్చాం. అడుగుతున్నారు ఏదైవారమ్మని మెడలో సరుడని. బయట ఆడన్నా కనిపిస్తే పలానూరులో గంపల వెంకటేశ్వర కూతురు ముదువర్తిపాళెంలోనే అడుగుతున్నారు. వాళ్ళ కూతురు ఎలక్షన్లో అప్పుడు అప్పులు చేయించారన్నా, ఇలేదు ఇంకా రూపాయి. పిల్లకి బాగలేకపోతే 3000 అడిగా, 400 సార్లు. 3000 ఇలేరా మీరు? అన్ని పొలాలు కొంటారు, అన్ని స్థలాలు కొంటారు, అమ్ముతారు, అంత చేస్తూ ఉంటారంటారు. దేవుడి దగ్గర వినాయక స్వామి దగ్గర పెట్టించిన డబ్బులు అమ్మాయి తమాషాలు అయ్యా. మంచి జరగాలని మంచి మనసుతో ఇచ్చిన డబ్బులు అయ్యి నానా అర్జులాని అంటున్నాడు. నానా తంటాలు పడి ఇచ్చాం కదక్క. వాళ్ళు ఏందక్క, వాడికి భార్యకి పెళ్ళైపోయి పెళ్ళికి ఇలా కాన్పుకి ఇలా బిడ్డ పుట్టి సంవత్సరం అయిపోయింది. ఎవరు ఇవ్వాలి ఇవన్నీ? వెంకటేశ్వర స్వామి ఏదొట్టు 1 రూపాయి మాది కాదు. ఇచ్చామంటే మా ఇంట్లో కాదు, మా నాయన మా కాసులు సంపాదించుకోవాలా. ఊరికే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటే ఉద్యోగాలు వచ్చాయి మాకు. ఇలా పుణ్యం అత్తగారింట్లో కాలే పెట్టిందిలే, అత్తగారి ఆస్తి కూడా లే. ఒకటే అడుగుతుండా, మా పిల్లోడు నన్ను ఎందుకు అడిగిస్తావు అంటున్నాడు.